నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను శ్రీ త్రికోటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండ అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. సార్, ఈ పండగకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? మనకి ఫిబ్రవరి 26వ తారీఖున మనకు మహాశివరాత్రి పర్వదినం ఉందండి. ఆ రోజు మనది స్టేట్ ఫెస్టివల్గా ఉంది కాబట్టి ఈ ఫెస్టివల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి. క్యూ లైన్లు ఏర్పాటు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, అలాగే వచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు, పిల్లలకి బిస్కెట్లు, పాలు, వృద్ధులకి లిఫ్ట్ సౌకర్యము అన్నీ కూడా సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామండి. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించి శానిటేషన్ కానీ ప్రతి విషయం కూడా చాలా పకడ్బందీగా పర్టికులర్గా చేస్తున్నామండి. ఈ విషయాల మీద మన సీఎం గారు చాలా సెన్సిటివ్గా ఈ విషయం మీద ఉన్నారండి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి భక్తుడు కూడా సంతోషంగా హ్యాపీగా స్వామివారిని దర్శించుకొని తమ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి సీఎం గారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి ఆ ఆదేశాల ప్రకారము మా ఎండోమెంట్ మినిస్టర్ గారు యొక్క ఆదేశాల ప్రకారము భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, క్యూలు ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా చక్కగా స్వామివారి దర్శనం జరిగేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి. అభివృద్ధి పనులు ఎలా ఉండదు? అభివృద్ధికి సంబంధించి ఇక్కడ భక్తులకు సౌకర్యార్థము దాదాపు 2 బాత్రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామండి. 2 పాయింట్స్లో ఓ దాంట్లో 16 బాత్రూమ్స్, ఓ దాంట్లో 11 బాత్రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామండి. ఇంకా శానిటేషన్ సంబంధించి ఇంకా అంతకుముందే కొన్ని బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా ఈ కొండకి మన ఫౌండర్ ట్రస్టీ గారి యొక్క హౌస్ కింద మట్టి జారిపోతుందని దానికి రివిట్మెంట్ కూడా వర్క్ కూడా జరుగుతుందండి. అదేవిధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్నీ కూడా పెయింట్స్ కూడా అన్ని దేవస్థానానికి పెయింట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. అదేవిధంగా మన లడ్డు పోటు కొత్తగా కూడా రేకులు అన్నీ వేసి కొత్తగా తయారు చేస్తున్నామండి. అలాగే చిన్న చిన్న మైనర్ వర్క్స్ కూడా అన్నీ కూడా జరుగుతున్నాయండి. ప్రభల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రభల విషయంలో దాదాపు మనకి కోటప్పకొండ అంటేనే ప్రభలండి. దానికి సంబంధించి కూడా అన్నీ మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా వాళ్ళందరూ కూడా మన కొండ కింద జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. ప్రభలు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఈసారి కూడా విద్యుత్ అలంకరణ బాగా ఉంటాయండి ప్రభలు కూడా. లాస్ట్ ఇయర్కి జనాభా పెరగవచ్చు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా దాదాపు 20% పెరగవచ్చు అని అంచనా ఉందండి. అన్ని దేవస్థానాల్లో కూడా ఫెస్టివల్ సందర్భంగా అలాగే పెరుగుతున్నాయండి. ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ పండగ శివరాత్రి సందర్భంగా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు? ఉదయం మాత్రం ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరం కూడా రేపు ఫిబ్రవరి 26వ తేదీన జరగబోయే శివరాత్రి ఉత్సవాలకి అందరం కూడా రెడీ అవుతున్నాము. మరి గడిచిన 5 ఏళ్లుగా మరి వ్యవస్థ మొత్తం పాడైపోయింది కొండ దగ్గర. దాన్ని అంతా బాగు చేయించుకోవడానికి రోజుకి 200 నుంచి 300 మంది మరి ఉమ్మడి కూటమి తరఫున కార్యకర్తలు, నాయకులు వస్తూ ఉన్నారు. మరి రోడ్డు శుభ్రం చేస్తున్నాం, మీరు చూస్తున్నారు, కాలువలు శుభ్రం చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ కోటప్పకొండ మీద వెళ్ళడానికి వాటర్ ట్యాంక్ ఉందో దాన్ని కూడా శుభ్రం చేశాము. అదేవిధంగా కోటప్పకొండ మీద జంతుశాల కానీ, జింకల పార్కు, అదేవిధంగా కాళింది జలవనం ఇవన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది. భక్తులు చాలా ఉచితంగా, శుభ్రంగా, అతి శీఘ్రంగా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీటి సదుపాయం బాగా ఉండేటట్టు చూస్తున్నాము. అదేవిధంగా భక్తులకి ట్రాఫిక్ జామ్ జరగకుండా మరి పోలీసు వారు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా కనీ ఎన్నడూ లేని విధంగా మరి శివరాత్రి ఉత్సవాలను జరిపే బాధ్యత ఉమ్మడి కుటుంబం తీసుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా అరవింద్ బాబు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర పండుగ కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాకు 30 లక్షలు కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లి నుంచి కొండ దాకా రోడ్డు వేయడానికి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల రోడ్డు ఆగిపోయింది. అయినా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలని చక్కగా చేస్తూ ఉన్నాము. మరి కార్యక్రమాలు మరి డాక్టర్లు వచ్చారు, లాయర్లు వచ్చారు, వ్యాపారవేత్తలు, చదువుకునే పిల్లలు కూడా పిల్లలు రావడం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ వెళ్ళి మెట్ల మార్గాన్ని కూడా శుభ్రం చేశాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఇది మన కొండ, మన పండుగ, మన రాష్ట్ర పండుగ కాబట్టి మనమే బాగు చేసుకుందాం. అధికారుల మీద ఆధారపడి ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి డిఎఫ్ఓ, కమిషనర్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ప్రభలు పెరిగే అవకాశం? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఒక 20% ప్రభలు పెరుగుతున్నాయి. దాదాపు 60 ప్రభలు కడుతున్నాము. భక్తులు కూడా కోటప్పకొండ దేవుడి దర్శనానికి 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. అదే కోటప్పకొండ కింద అయితే మాత్రం 20 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారన్నమాట శివరాత్రి తిరణాలకి.
టోటల్గా దాదాపు 20 లక్షల మంది జనం హాజరవుతారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ తీసుకున్నాము. ఆ డాక్టర్ కోడెల గారు ఏదైతే ఈ కొండకి చేశారో దాన్ని ఆ పేరు నిలబెట్టడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ కోడెల గారిని స్మరించుకుంటాము, మళ్ళీ కోటప్పకొండను స్మరించుకుంటాము. కార్యక్రమాన్ని ఘనంగా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరం కూడా అసలు కులాలు, మతాలు, రాజకీయాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. మట్టి మన వాళ్ళు తోలిస్తున్నారు, రోడ్లు మనమే శుభ్రం చేసుకుంటున్నాం, కాలువ బాగు చేసుకుంటున్నాం. ఏది కూడా వదిలిపెడతలేదు. ఇది మన పని, మన పండగ, మన కొండ. నమస్తే అండి. వందే మాతరం ఛానల్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు 26వ తారీఖు శివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ అనేది పల్నాడు ఏరియాకి ఒక స్పెషల్ ఇది. రాష్ట్రం మొత్తంగా, దేశం మొత్తం నుంచి కూడా శివభక్తులందరూ విరివిగా వస్తారు. శ్రీశైలం కానీ అటు వెళ్ళే భక్తులందరూ కూడా ఫస్ట్ ఇక్కడ కోటప్పకొండ దర్శనం చేసుకొని తర్వాత శ్రీశైలం వెళ్తారు. ఇక్కడ ఇది మొదటిసారి అరవింద్ బాబు గారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత వస్తున్న పండుగ. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత 5 సంవత్సరాల్లో చాలా అవాంతరాలు జరిగి చక్కగా జరగలేదు. ఈసారి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చక్కగా జరపాలని చెప్పి, అంటే క్లీన్నెస్ కానీ, రోడ్లు కానీ, వసతులు కానీ అన్నీ చక్కగా అరేంజ్ చేయాలని ప్రతి విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారు చక్కని దృష్టి సారించి పైనుంచి నిధులు తెప్పించి చక్కగా చేస్తున్నారు. ఈసారి అందరూ దర్శనం చేసుకొని ఈ కోటప్పకొండ తిరునాళ్ళని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వందే మాత్రం ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మా డాక్టర్ గారు, నా ప్రియమైనటువంటి స్నేహితుడు ఎమ్మెల్యే గారు కావడం చాలా అదృష్టం. ఎందుకంటే సార్ సర్వీస్ మ్యాన్. సార్కు నాకు 20 సంవత్సరాల పరిచయం. ఎక్కడికి వెళ్ళగానే ఆయన సర్వీస్. కాబట్టి ఇక్కడ రాబోయే సమ్మక్క సారక్క జాతరలో గత సంవత్సరంలో 5 సంవత్సరాలు జరగని జాతర కూడా ఈసారి అద్భుతంగా ఆ భగవంతుడు జరిపిస్తారని చెప్పేసి సారు అరవింద్ బాబు గారి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా అద్భుతంగా పండుగ జరుపుకోవాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ఎమ్మెల్యే గారు నాట్ ఆర్డినరీ పర్సన్. ఆయనకు నా గురించి ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా సర్వీస్ ఓరియంటెడ్ కలిగిన వ్యక్తి. ఆయన పదవి రాకముందే ఎన్నో సేవలు చేశాడు. ఇప్పుడు ప్రజానాయకుడు అయిన తర్వాత ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సార్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వందే మాతరం ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రంలో మన పల్నాడు జిల్లాలో కోటప్పకొండ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక ఈ చరిత్ర గురించి చెప్పాలి అనంటే 800 సంవత్సరాల చరిత్ర గల ఈ కొండ మీద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో కలిసి ఏర్పడిన శైవక్షేత్రం ఇది. ఇక గతంలో చూసినట్లయితే ఈ కొండకి ఒక పూర్వ వైభవం, అపూర్వమైన కళ తీసుకొచ్చింది డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. కొండ పండగ అనే ఒక పండగని క్రియేట్ చేసి దక్షిణ భారతదేశంలోని ఒక రికార్డు నెలకొల్పారు. గతంలో చూసాం. అదే మరలా ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం ఇప్పుడు మన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మన నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఓటమిలో కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ, ఇప్పుడు గెలుపులో కూడా ఎప్పుడు ప్రజల్లోనే నిత్యం కష్టమే తన ఇంటి పేరుగా మార్చుకొని ఈరోజు గత వారం రోజులుగా చూస్తున్నామండి. ఢిల్లీలో మోడీ గారు ఎలా అయితే స్వచ్ఛ భారత్ని చేశారో ఇక్కడ మనకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మన అలానే సెకండ్ సాటర్డేని మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఎలా ప్రకటించారో దాన్ని ఫాలో అవుతూనే శానిటైజేషన్ కింద ఒక స్పెషల్ డ్రైవ్ని క్రియేట్ చేసుకొని మాకు మేమే, ఎవరూ చెప్పలేదు, ఎమ్మెల్యే గారు స్వర్నిర్ణయంతో తీసుకున్న తర్వాత దాన్ని బాబు గారు కూడా ప్రశంసించడం జరిగింది. గత లాస్ట్ వీకే ఈ విషయం మీద ప్రస్తావించినప్పుడు ఎక్కడా కూడా మన పల్నాడు జిల్లాలో ఇలా ఎవరూ చేయటం లేదు, మనల్ని చూసి మిగతా వారు కూడా చెయ్యాలి అని చెప్పి ప్రేరేపించడం జరిగింది. ఇక ఇక్కడ వారం రోజులుగా అండి మహిళలని లేకపోతే పార్టీలకి అతీతంగా చేస్తున్నామండి సేవ. కొండ మీద 750 కాలినడకన మార్గాల మెట్లున్నాయి. ఆ మెట్లన్నీ కూడా రాత్రిపూట 10-11 వరకు శుభ్రం చేయడం జరుగుతూ ఉందండి. పైన స్టార్టింగ్ పైన పుట్ట దగ్గర నుంచి అండి డౌన్ వరకు కంప్లీట్గా ఎక్కడ మాతో పాటు ఒక సామాన్య వ్యక్తిలాగా ఉండి, అసలు ఎమ్మెల్యే గారు మేమేం ఫీల్ అవ్వట్లేదండి నిజంగా చెప్పాలంటే, అలా ఉండాలనే కోరుకుంటున్నాం. ఇలా ఈ డెవలప్మెంట్ ఈ పనులతో పాటు పల్నాడులో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరగాలి. రేపు 26న జరగబోయే ఈ శివరాత్రి మహత్యానికి ప్రభలలో కూడా ఎటువంటి అంతరాయం జరగకుండా, గతంలో కోడెల గారు ఉన్నప్పుడు ఎటువంటి వైభవం ఉండేదో
ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభలన్నీ ఇక్కడికి రీచ్ అయ్యాయో, లాస్ట్ 5 సంవత్సరాల్లో నరకం అనుభవించాం, చాలామంది ఇబ్బందులు పడ్డారు. అటువంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా డాక్టర్ గారు గత నెల రోజులుగా కంటి మీద కునుకు లేకుండా కంటిన్యూగా ఏమరపాటు లేకుండా ఇక్కడే ఉంటున్నామండి. హాఫ్ డే మొత్తం ఇక్కడ లోకల్లో పనులు చూసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటా వారితో పాటు మమ్మల్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. నియర్లీ కొండ అనేది ఇది కుల మతాలకి అతీతమైందండి. ముఖ్యంగా ముస్లిమ్స్ అండి, ఎక్కడ రారు అని అనుకుంటాం కదా, వాళ్ళకి దర్గాలు మాత్రమే పవిత్రం అనుకుంటాం. కానీ ఇక్కడ 35% పీపుల్ ముస్లిమ్స్ కూడా విజిట్ చేయడం, ఒక టూరిజం ప్లేస్లో నెంబర్ 1 ప్లేస్ అండి ఇది. ఫారినర్స్ కూడా రావడం జరుగుతుంది. వీరందరికీ తగ్గట్టుగానే మా కోడల గారికి తగ్గట్టు మా ఎమ్మెల్యే గారు ఆ మార్గంలోనే ఉండి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నందుకు కూటమి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.